బ్రేకింగ్ చూస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన ఖరారైంది. చివరి నిమిషంలో షెడ్యూల్ మారింది. ఇవాళ రాత్రికి తిరుపతి చేరుకోనున్న పవన్ రేపు మామండూరు వెళ్తారు. మంగళం రోడ్లోని రెడ్ శాండిల్ గోడౌన్ను పరిశీలిస్తారు. అనంతరం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట వెళ్తారు. అయితే పవన్ పలమనేరు పర్యటనపై మాత్రం క్లారిటీ లేదు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. వంశీ, మొత్తం మీద అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా చిత్తూరు జిల్లాలో అంటే ముందుగా అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది, షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా అంటే ఆయనకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఇవాళ రాత్రికి మరోసారి మార్పులు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. కాసేపటి క్రితమే దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇవాళ రాత్రి 9:30 తిరుపతికి చేరుకుంటారు. ఇక్కడే ఇవాళ రాత్రి ఉండి రేపు ఉదయం ఇక్కడ మామండూరు లో ఉన్నటువంటి ఫారెస్ట్ లో అక్కడ ఇప్పటి వరకు కూడా రెడ్ శాండిల్ అంటే ఆ టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి రెడ్ శాండిల్ గోడౌన్ పరిశీలన చేస్తారు. దాని తర్వాత వాటిని ఏ విధంగా ప్రభుత్వం సంబంధించి అంటే అమ్మే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపైన కూడా అక్కడ అధికారులతో కూడా ఒక నిర్ణయం అంటే సమీక్ష సమావేశం కూడా చేసే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత కలెక్టర్ ఆఫీసుకు వెళ్లి కలెక్టర్ తో కూడా ముఖ్యంగా ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కురిసినటువంటి అతి భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి అంటే నష్టానికి సంబంధించి అదేవిధంగానే రైతులకు సంబంధించి ఎంతవరకు నష్టం జరిగింది వీటన్నిటిపైన కూడా ఆయన ఆరాధించే అవకాశం అయితే ఉంది. అయితే రేపు రాత్రికి మాత్రం ఇక్కడ నుంచి కూడా రిటర్న్ వెళ్ళిపోతారు హైదరాబాద్ కి. ఎల్లుండి ఉదయం మళ్ళా చిత్తూరు జిల్లాకి రాబోతున్నారు. అంటే పలమనేరులో ఆ మధ్య కాలంలో 2 రాష్ట్రాలు సమన్వయం చేసుకుని అంటే కర్ణాటక నుంచి కూడా కుంకి ఏనుగుల్ని డిప్యూటీ సీఎం చొరవతో ఆయన ఇక్కడికి అంటే వాళ్ళు దాదాపుగా ఒక 6 కుంకి ఏనుగుల్ని ఇక్కడ పంపడం జరిగింది. అంటే ఇక్కడ పెద్ద ఎత్తున అటవీ ప్రాంత సరిహద్దుల్లో ఉన్నటువంటి పంట పొలాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నటువంటి ఏనుగుల్ని కట్టడి చేయడానికి దాదాపుగా ఒక 30-35 వరకు ఏనుగులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా కట్టడి చేయడానికి కుంకి ఏనుగులను తీసుకురావడం జరిగింది. ఆ క్యాంపును కూడా సందర్శిస్తారు. అక్కడ ఈ మధ్య కాలంలో కొంతమంది రైతులు పంట పొలాలపైన దాడి చేసే నేపథ్యంలో కొంతమంది చనిపోయిన నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించే అవకాశం అయితే ఉంది. అయితే షెడ్యూల్ ప్రకారం రేపు ఎల్లుండి ఉన్న నేపథ్యంలో కానీ హైదరాబాద్ లో కొన్ని వ్యక్తిగత అంటే కారణాల వల్ల ఆయన రేపు రాత్రికి ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోయి మరోసారి ఎల్లుండి ఉదయం చిత్తూరు జిల్లాకు షెడ్యూల్ మార్పులు చేసుకోవడం జరిగింది. వంశీ, థ్యాంక్ యూ గోపినాథ్.